మినీ ప్రపంచం ఛాంపియన్స్ ట్రోఫీ విజేత టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్పై విజయం. అంతర్యామి చెంతకు అభినవ అన్నమయ్య, గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్ అస్తమయం, అన్నమయ్య కృతుల సర్వకర్త, తితిదే ఆస్థాన విద్వాంసులు. రేపు తిరుపతిలో అంత్యక్రియలు. హింసతో అట్టుడుగుతున్న సిరియా, 1000 మందికి పైగా మృతి. వారిలో 748 మంది సాధారణ పౌరులే. మరో 105 మంది భద్రతా బలగాలు, 148 మంది అసద్ మద్దతుదారులు. సున్నీలు, అలా వైట్ల మధ్య కొనసాగుతున్న ప్రతీకార హత్యలు. వర్షాకాలం అవసరాలకు 70 లక్షల టన్నుల ఇసుక అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉంచేలా ప్రణాళిక. పాఠశాల విద్యలో సెమిస్టర్ విధానం. 1-2 తరగతులకు 2, 3 తరగతులకు 4 చొప్పున పుస్తకాలు. విద్యార్థుల సంచి బరువు తగ్గించేందుకు మంత్రి లోకేష్ చర్యలు. ఇటీవల మట్టి అవసరం లేకుండా నీటితోనే మొక్కలు పెంచే హైడ్రోపోనిక్ వ్యవసాయం ఊపందుకుంటుంది. ఇందులో నేల ద్వారా అందే పోషకాలను నీటిలో కలిపి మొక్కలకు అందిస్తారు. ఏరోపోనిక్ సాగులో పోషకాలు వేర్లకు పొగమంచు రూపంలో అందుతాయి. అలాగే నియంత్రిత శీతోష్ణస్థితిలో మొక్కలను పెంచే గ్రీన్ హౌస్ సాగు సైతం కొన్నేళ్లుగా పెరుగుతోంది. ఉద్యాన రంగంలో శిక్షణ పొందిన నిపుణులు ఈ విభాగాల్లో కొలువులు దక్కించుకోవచ్చు. వివాహాలు, ఇతర వేడుకల సమయంలో సమాన పుష్పరంగాల నిపుణుల అవసరం ఉంటుంది. వేర్వేరుగా ఎన్నికలు జరపడం శ్రమతో కూడుకున్న విషయమే. ఆర్థికంగా బాగా ఖర్చవుతుంది. కానీ మన ఫెడరల్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి జమిలీ కన్నా వేర్వేరుగా ఎన్నికలు జరపడం మేలు. ముఖ్యంగా పంచాయతీలు, పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికలను అసెంబ్లీ, పార్లమెంటు ఎలక్షన్లతో కలిసి నిర్వహించడం స్థానిక ప్రజల ప్రయోజనాలకు మంచిది కాదు. ప్రజల ఆశయాల సాధనకు జమిలీ ఎన్నికలు సమర్థ సాధనాలు కాజాలవు. చేతిరాతతో బడ్జెట్ రూపొందించిన ఛత్తీస్గఢ్ మంత్రి. 4 రోజుల పాటు కంటెన్నర్ నిర్మించిన చౌదరి. చాట్‌జీపీటీ యుగంలోనూ బడ్జెట్ను చేతిరాతతో రూపొందించి ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి ఓపీ చౌదరి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కంప్యూటర్లో దీన్ని రూపొందించడం కంటే చేతితో రాస్తేనే తన భావాలను, ఉద్వేగాలను, దార్శనికతను, కట్టుబాటును చక్కగా చాటుకోగలననే ఉద్దేశంతో ఈ విధంగా చేసినట్లు ఆయనే చెబుతున్నారు. 1955లో వచ్చిన భాషా సంయుక్త రాష్ట్రాల ప్రతిపాదన మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అధికార భాషగా హిందీని పేర్కొంది. ఒక భాషకు అంత విస్తారమైన ప్రాంతాన్ని కేటాయించడం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేసిన వారిలో బీఆర్ అంబేద్కర్ కూడా ఉన్నారు. ఏదైనా మంచిదే, ఉత్తరప్రదేశ్ను 4 భాగాలుగా చేయాలని ఆయన అప్పుడే సూచించారు. ఇప్పుడు అంబేద్కర్ భయపడినట్లే జరుగుతోంది. గడిచిన 70 సంవత్సరాల్లో భోజ్పురి, మైథిలి, గఢ్వాలీ, అవధీ ప్రజలతో సహా దాదాపు 29 స్థానిక భాషలను హిందీ మింగేసింది. అది అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ఇండియాను మింగడానికి సిద్ధమైంది. యానిమల్ ఫామ్ వంగనవేలలో జార్జ్ ఆర్వెల్ ఒకచోట విరోధ భాషా అలంకారం ప్రయోగిస్తాడు. ఫామ్ల అధికారిని సూచించిన పందుల సామాజిక వర్గం జంతువులు అన్నీ సమానం, కానీ పందులు మరింత సమానం అంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాంటి విరోధ భాషా అలంకారాన్ని తరచూ ప్రయోగిస్తుంది. రాష్ట్రాలన్నీ సమానం, కానీ హిందీ ప్రజలు మరింత సమానం, ఉత్తరాది రాష్ట్రాలు ఇంకా సమానం అంటున్నది. ఇప్పుడు భాషలన్నీ సమానం, కానీ హిందీ మరింత సమానం అంటూ కొత్త పాట మొదలెట్టింది. 2 తరాలకు ఆర్థిక భద్రత కోటాక్ జెన్-2 జెన్ ఇన్కమ్ పథకం. ప్రీమియం ప్రామిస్తో గెలాక్సీ టాప్ ఆఫ్ ప్లాన్. లార్జ్ క్యాప్స్లో పెట్టుబడులకు శామ్కో ఫండ్.